తండ్రి రెక్కల నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు తెలుసు? తండ్రి దగ్గర ఉంటే క్షేమం ఉన్నది, తండ్రి దగ్గర సంతోషం ఉన్నది, తండ్రి దగ్గర ఉంటే సమస్తం ఉన్నాయి. శ్రేష్టమైన ఆహారం పెట్టగలడు. నన్ను, నా బిడ్డలను 1000 తరములకు దేవుడు దీవిస్తాడని ఏ తల్లి, ఏ సహోదరుడు విశ్వసిస్తారో ఆ మనుషుడు నిత్యము దేవుని పాదసన్నిధిలో మోకాళ్ళుని కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆయన మీద ఆధారపడతాడు. ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు ఏ మనుషుడు సిగ్గుపడాడు. కనుక నా కుమారుడికి అర్థం కాలేదు. అతడు వెళ్ళినాడు, స్వేచ్ఛని కోరినాడు. ఏమండి, ఏమవుతున్నావు? దేవుని పని చేయాలి అంటే డబ్బు వస్తుందినా, మెప్పు కొరక, లేక నా దేవుడు ఇచ్చిన వాగ్దానమును నేను స్వతంత్రించుకొని దాన్ని నా బిడ్డలకి ఇవ్వాలి. నా బిడ్డలు ఎంతకాలము 1000 తరముల వరకు దీవిస్తానని చెప్పిన దేవుని యొక్క వాగ్దానము నమ్మదు.